అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1 నుంచి 22 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 22 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించిన తర్వాత అరణ్యంలో సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకుంటున్నాడు. అనేక రకాలైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. బలులు, ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు చేయవలసిన పనులు, యాజకులు ఎలా ఉండాలి, వాళ్ళ వస్త్రాలు ఎలా ఉండాలి, ఇజ్రాయేలీలు పవిత్రత అపవిత్రత ఏ విషయాల్లో వాళ్ళు ఎలా ఉండాలి, ఇలా అనేక రకాలైన విషయాలు బోధించుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా ఇజ్రాయేలీలకు గుర్తుండడానికి ఈ లేవీకాండం 23 అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలీలకి కొన్ని పండగలు పెడుతున్నాడు. ఈ 23 అధ్యాయం మొత్తం కూడా ఇజ్రాయేలీలకి దేవుడు పెట్టిన పండగలు, వాటి వెనకాల ఉండే భావాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము. ఇజ్రాయేలీలతో చెప్పమని మోషేని పిలిచాడు. ఏం చెప్పాలంట ఇజ్రాయేలీలతో? మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. నియామక కాలములు అంటే సంవత్సరంలో ఏ సమయంలో ఏం చేయాలి అనేది. దీన్నే మనం పండగలు అని పిలుస్తాం. నేటి కాలంలో పండగలు అంటే మన వాడుక భాషలో చెప్తున్నాను నేను. దేవుడు పెట్టింది నియామక కాలములు అనే పేరు. దాని ఉద్దేశం ఏంటంటే పలానా సమయంలో పలానా పని చెయ్యాలి మీరు అని, అంటే నియామక కాలములు. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. ఆ రోజున ఇజ్రాయేల్ అందరూ కూడా కలిసి దేవుడు ఎలా అయితే చెప్పాడో అలా చేయాలన్నమాట. పండగలు అలా జరుపుకోవాలి. 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. మొదట చెప్పింది దేని గురించి అండి? విశ్రాంతి దినం గురించి. విశ్రాంతి దినం అంటే ఈరోజు మనం విశ్రాంతి దినం పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే దేవుడు దాని వెనకాల చెబుతున్న భావం ఏంటంటే వారానికి ఒక రోజు కంపల్సరీగా అందరూ కూడా, అది ఆదివారం నుండి సోమవారం నుండి ఏ రోజైనా అవనివ్వండి, వారానికి ఒక రోజు అందరూ కూడా సంఘంగా కూడుకొని దేవుడి యొక్క మాటలను గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు ఎలా అయితే చెప్పాడో అలా బ్రతకాలి అని ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు బలపరుచుకోవడం అనేది ఒక రోజున జరగాలి. వారానికి ఒక రోజు దేవుడి గురించి ప్రత్యేకంగా సమయం కేటాయించి దేవుడితో సమయాన్ని గడపాలి అనేది ఈ విశ్రాంతి దినంలో ఉన్న భావం. దేవుడు చెప్పిన నియామక కాలాల్లో మొట్టమొదటి విశ్రాంతి దినం. వారానికి ఒక రోజు, ప్రతి వారం కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఇది మొదట దేవుడు చెప్పింది. నెక్స్ట్, ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు వాటిని చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. పరిశుద్ధ సంఘపు దినములు అంటే ఆ టైంలో ఇజ్రాయేల్ అందరూ కూడా కలిసి ఈ పండుగలు జరుపుకోవాలి. దేవుడు ఎలా చెప్తున్నాడో అలాగా అని దాని ఉద్దేశం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండగ జరుగును. అంటే న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా 14 రోజులకి, 14వ రోజున, మొదటి నెల 14వ రోజున పస్కా పండుగ జరగవలెను. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. ఈ పొంగని రొట్టెల పండుగనే పులియని రొట్టెల పండుగ అని కూడా అంటారనమాట. ఇప్పుడు సంవత్సరంలో ప్రతి 7 రోజులకు ఒకసారి విశ్రాంతి దినం అన్నాడు. మొదటి నెల 14వ దినమున పస్కా పండగ చేసుకోమని చెప్పాడు. పస్కా పండగ అనేది ఒకే ఒక్క రోజు ఉంటుంది. అది కూడా 14వ తేదీ, మొదటి నెల 14వ తేదీ. ఆ రోజు శనివారం రాని, ఆదివారం రాని, సోమవారం రాని, మొదటి నెల 14వ రోజున పస్కా పండగ. ఈ పస్కా పండగ ఎలా చేసుకోవాలని నిర్గమాకాండంలో మనం మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించాడు అంటానికి గుర్తుగా, అలాగే వాళ్ళ పాపాలకు బదులుగా జంతువు బలైపోతుంది అంటానికి గుర్తుగా, ఎవరి పాపాల బదులుగా అయితే జంతువు బలవలేదో అక్కడ ఐగుప్తీలు వాళ్ళందరూ కూడా మరణానికి లోనైనట్లుగా ఆ పస్కా పండగ మొదటి నెల 14వ తేదీని జరగాలి. ఇక మూడోది అంటే 15వ తేదీ నుండి, ఆ మొదటి నెల 15వ తేదీ నుండి పులియని రొట్టెల పండుగ. దీన్నే పులియని రొట్టెల పండుగనే పొంగని రొట్టెల పండుగ అని కూడా అంటారు. సుమారుగా 7 రోజులు అంటే 14 తర్వాత కదా, 15 నుండి 7 రోజులు 21 వరకు ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఇది కూడా నేను నిర్గమాకాండంలో చెప్పా ఎందుకు ఆచరించాలి అని చెప్పి. దేవుడు పిండి పులియక ముందే ఇజ్రాయేలీని రక్షించాడు. ఐగుప్తులో నుండి దేవుడు ఇజ్రాయేల్ని తీసుకురావడానికి ఒక్కరోజే పట్టింది దేవుడికి. పిండి పులియక ముందే అంటే ఎప్పుడు కూడా మనుషుల సైడ్ నుండే ఆలస్యం ఉంటుంది, దేవుడి సైడ్ నుండి ఎప్పుడు ఆలస్యం ఉండదు. మనిషి దేవుడిని చేరిన వెంటనే దేవుడు రక్షించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు అనే దానికి గుర్తుగా ఈ పులియని రొట్టెల పండుగని 7 రోజులు ఆచరించాలి. ఈ 7 రోజులు కూడా వాళ్ళు పులియని వాటినే తినాలి. అంటే దేవుడి దగ్గరికి పాపము రాదు. ఆ పిండి పులియక ముందే, ఆ పిండి పాడవక ముందే దేవుడు సమస్తము దయచేస్తాడు అంటానికి గుర్తుగా ఈ పులియని రొట్టెల పండుగ. వీటి గురించి నిర్గమాకాండంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం.
అందుకని నేను ఇక్కడ అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇప్పటికీ మనం 3 మాట్లాడుకున్నాం. 1 విశ్రాంతి దినం, 2 పస్కా పండగ, 3 పులియని రొట్టెల పండగ. నెక్స్ట్ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ పులియని రొట్టెల పండగ 7 రోజులు జరిగింది కదా, 7 రోజుల్లో మొదటి దినమున కూడుకోవాలి. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. 7 రోజులు జరిగింది కదా పులియని రొట్టెల పండగ, అందులో మొదటి రోజు 7వ రోజు అందరూ కూడా కలిసి కూర్చుని దేవుడి గురించి మాట్లాడుకోవాలి, దేవుడి గురించి గుర్తు తెచ్చుకోవాలి. మధ్యలో 6 రోజులు కూడా యెహోవాకు హోమార్పణం చేయాలి. ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి ఈ కాలానికి మనకు అనవసరం, ఎందుకంటే ఆ పండగలన్నీ ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి. కానీ వీటి భావాల్లో యేసుక్రీస్తు దాగున్నాడు. అది నేను ఎలాగా ఏంటి అని చెప్తాను. ఆ యేసుక్రీస్తు వారిని ఈ పాత నిబంధనలో వెతికే ప్రయత్నం, అంటే యేసుక్రీస్తు వారి రాక గురించే కదా ఈ పాత నిబంధన అంతా కూడా చెప్పింది. యేసుక్రీస్తు వారిలో ఉన్న ఏ లక్షణాలని ఈ 23వ అధ్యాయం ఈ పండగలు మనకి నేర్పిస్తున్నాయి అనేది ఈరోజు మనం చదువుకుందాం. ఆ 7 రోజులు పులియని రొట్టెల పండగ జరిగే 7 రోజులు కూడా వాళ్ళు పులిసింది ఏది తినకూడదు, పులియంది పొంగంది మాత్రమే తినాలి. ఎందుకంటే దేవుడు వెంటనే రక్షణ ఇస్తాడు అనే దానికి గుర్తు. అందులో మొదటి రోజు 7వ రోజు ఏ పని కూడా చేయకూడదు, వాళ్ళ జీవనోపాధి పనులు చేయకూడదు, కేవలము దేవుడి గురించే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తీసుకొని రావాలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. విశ్రాంతి దినానికి మరుదినమున. ఇది కూడా ఈ పులియని రొట్టెల పండగ మధ్యలోనే వస్తుంది. పులియని రొట్టెల పండగ 7 రోజులు జరుగుతుంది కదా, ఆ 7 రోజుల్లో మధ్యలో ఏ రోజైతే శనివారం విశ్రాంతి దినం వస్తుందో ఆ తర్వాత రోజు అంటే ఆదివారం రోజున ఈ మొదటి పంట, దీన్నే ప్రథమ ఫలముల పంట అని కూడా అంటారనమాట. ఇదిగో ఈ పులియని రొట్టెల పండగలోనే మధ్యలో వస్తుంది. ఎక్కడ వస్తుందయా అంటే మధ్యలో ఏ రోజైతే విశ్రాంతి దినం వస్తుందో ఆ విశ్రాంతి దినానికి తర్వాత రోజు, విశ్రాంతి దినం శనివారం, దాని తర్వాత రోజు ఆదివారం, ఆ ఆదివారం రోజున ఈ ప్రథమ ఫలముల పంట అనేది వస్తుంది. ఈ ప్రథమ ఫలముల పంట దేనికి గుర్తు అంటే మొదటి దాన్ని, అంటే పంటలో మొట్టమొదట ఉన్నదాన్ని దేవుడికి ఇవ్వాలి. ఇప్పుడే కదా పంట ఆరంభిస్తున్నారు, ఆ పంటలో మొట్టమొదట ఏదైతే కోస్తారో దాన్ని దేవుడికి అర్పించాలి అనే దానికోసం గుర్తుగా ఈ ప్రథమ ఫలముల పండగ. ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. ఆ ప్రథమ ఫలముల పంట రోజున అంటే ఆ పండగ రోజున దేవుడికి నైవేద్యము, అర్పణ ఆ 2 కూడా అర్పించేంత వరకు వీళ్ళు ఏమి తినకూడదు. ఆ రోజు దేవుడి సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారంలో అర్పణ అర్పించిన తరువాతే వీళ్ళు తినాలి. అంటే మొట్టమొదటగా ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వాలి పంటలో, ఆ తర్వాత మాత్రమే వీళ్ళు తినడానికి అర్హులు అన్నట్టుగా ఈ ప్రథమ ఫలముల పండగ. ఇప్పటిదాకా మనం 4 మాట్లాడుకున్నాం కదా. ఈ 4 పండగల వెనకాల భావాన్ని మీరు ఒకసారి గమనించండి. కేవలము ఇవి ఆ కాలము ఇజ్రాయేలీలకి దేవుడి లక్షణాలను గుర్తు చేయడానికి మాత్రమే కాదు, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారిని సూచించడానికి. ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏ రోజు బలయ్యారు? పస్కా పండగ రోజున బలయ్యారు. కరెక్ట్గా పస్కా పండగ దినాన్న ఎప్పుడైతే వాళ్ళు జంతువుల్ని బలిగా అర్పిస్తారో ఆ పస్కా పండగ రోజున మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు వారు ఒకటేసారి మరణించారు. పస్కా పండగ రోజున యేసుక్రీస్తు వారు మరణించారు. అది ఎప్పుడు వచ్చింది? శుక్రవారం వచ్చింది యేసుక్రీస్తు వారి టైంకి. ఎలా అయితే పాత నిబంధనలో గొర్రె పిల్ల చచ్చిపోవడం వల్ల ఇజ్రాయేలీల పిల్లలు బతికారో, యేసుక్రీస్తు వారు చనిపోవడం వల్ల ఈరోజు మనందరికీ కూడా రక్షణ లభిస్తుంది అనేది పస్కా పండగ రోజున యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ఒక కారణం. ఇకపోతే నెక్స్ట్ ప్రథమ ఫలముల పండగ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్గా ఈ పులియని రొట్టెల పండగ మధ్యలో, అంటే ఆ పస్కా పండగ తర్వాత ఎప్పుడైతే విశ్రాంతి దినం తర్వాత రోజు అంటే ఆదివారం వస్తుందో అప్పుడు ప్రథమ ఫలముల పండుగ వస్తుంది. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు వారు కరెక్ట్గా ఆదివారం రోజున తిరిగి లేచారు. ఆయన శుక్రవారం చనిపోయారు, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం ప్రథమ ఫలముల పండగ రోజు. కరెక్ట్గా ప్రథమ ఫలముల పంట రోజు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క
ప్రథమ కుమారుడు, అద్వితీయ కుమారుడు, దేవుడి యొక్క మొదటి కుమారుడు, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు అర్పింపబడెను అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా దేవుణ్ణి చేరుకున్నారు, ఆ మహిమ రూపాన్ని ఆయన పొందుకున్నారు. మొట్టమొదటగా ప్రథమ ఫలము ఆయనే మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి చేరుకున్నాడు. మనందరం కూడా తర్వాత యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ ప్రథమ ఫలముగా దేవుడికి అర్పింపబడింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకే చూడండి, ఆయన పస్కా రోజున చనిపోయాడు. పులిన రొట్టెల పండగ మధ్యలో వచ్చే ఆ ప్రథమ ఫలం రోజు అంటే ఆ ఆదివారం రోజు పునరుద్ధానం అయ్యాడు. మధ్యలో పులిన రొట్టెల పండుగ మీకు అర్థమైందా? ఆలస్యం చేయడు దేవుడు. ఆయన చనిపోయాడు, వెంటనే తిరిగి లేచాడు. ఆలస్యము చేయడు. ఆ 7 రోజులు కూడా పిండి పులి యొక్క ముందే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు. అంటే ఎప్పుడు కూడా దేవుడి సైడ్ నుండి ఆలస్యం ఉండదు మనల్ని రక్షించే విషయంలో అనేది మీకు అర్థం అవ్వాలి. ఆయన పస్కా రోజున చనిపోయాడు, ప్రథమ ఫలము రోజున తిరిగి లేచాడు. నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? 15వ వచనం, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు దినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు ఈ నివాసములలో నుండి తూమెడు 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. దీన్ని ఏమంటారంటే వారముల పండగ అని కూడా అంటారనమాట. అంటే కరెక్ట్గా 7 వారాలకి చేసేది కాబట్టి 7 వారాలంటే 7 × 7 49. ఆ 50 రోజు ఈ వారముల పండగ పాటించమని చెప్తున్నాడు. దీన్నే పెంతుకొస్తు పండగ అని కూడా అంటారు. కొత్త నిబంధనలో మీకు గుర్తుందా పెంతుకొస్తు దిన రోజున ఏం జరిగిందో? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత 40 రోజులు వారి మధ్య నివసించిన తరువాత కరెక్ట్గా పెంతుకొస్తు పండగ దినమున 5వ పండగ ఏంటి? పెంతుకొస్తు పండగ. దీన్నే వారముల పండగ అని కూడా అంటారు. ఆ పెంతుకొస్తు పండగ దినాన్న పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగింది. ఇక్కడ వారం కూడా కరెక్ట్గా చెప్పాడు చూడండి. కరెక్ట్గా 50 దినములు లెక్కించి ఆ రోజున మాత్రమే మీరు ఈ పండగ చేయాలి. పండగలో ఏం చేస్తారంటే ఈ వారముల పండగలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వీళ్ళకి 10 ఆజ్ఞలు, మిగతా ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. కొత్త నిబంధనలో పెంతుకొస్తు దినాన్న మనకేమొచ్చిందండి? కొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధన స్టార్ట్ అయింది ఎక్కడంటే పెంతుకొస్తు దినాన. చాలామంది ఏమనుకుంటారంటే మత్తయి సువార్తతోనే స్టార్ట్ అయింది అనుకుంటారు. కాదు. మత్తయి సువార్త, లూకా, యోహాను, మార్కు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితాన్ని తెలిపేవి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మరణం పొంది మరలా తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడో, ఆయన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడో అప్పుడు నుండి కొత్త నిబంధన అనేది స్టార్ట్ అయింది. కొత్త నిబంధన స్టార్ట్ అయింది అపోస్తుల కార్యాల్లో ఆ పెంతుకొస్తు పండగ దినాన. ప్రతి పండగలోనూ యేసుక్రీస్తు వారు కనబడుతున్నారా మీకు? కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారిని సూచించడానికే ఈ పాత నిబంధన అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వారముల పండగలో అంటే పెంతుకొస్తు పండగలో దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఇవాళ మనకి దేవుడు కొత్త నిబంధన ఇచ్చాడు ఆ పెంతుకొస్తు పండగ దినాన్ని నుండి. అక్కడి నుండి మనం కొత్త నిబంధన ఫాలో అవ్వాలి, అందులో ఉన్న ఆజ్ఞలు ఫాలో అవ్వాలి అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగపిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. ఈ బలులన్నీ కూడా ఎలా అర్పింపాలో వాటి వెనకాల ఉండే భావాలేంటో మనం ముందధ్యాయంలో చూసాం. ఆ రోజున దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ మీరు ఈ బలులు అర్పించాలి అని చెప్తున్నాడు. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఈ పెంతుకొస్తు పండుగలో ఏదైతే వాళ్ళకి పంటలు పండుతాయో అందులో ప్రథమ ఫలాన్ని దేవుడికి అర్పిస్తారు. ఎలా అయితే కోత పండుగలు అర్పించారో అలాగా ఈ పెంతుకొస్తు పండుగ రోజున కూడా అప్పుడున్న పంటల్లో ప్రథమ ఫలాన్ని దేవుడికి అర్పిస్తారు. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకునివి అగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇజ్రాయేలీలకి ఈ పండగలన్నీ మీరు ఫాలో అవ్వండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు ధర్మశాస్త్రం గురించి ఏ ఏ విషయాలైతే చెప్పాడో వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా వాటిని గుర్తు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో. ఈ పెంతుకొస్తు పండగ ఏమో దేవుడు వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని గుర్తు తెచ్చుకోవడానికి.
వారముల పండగ. ప్రథమ ఫలముల పండగ ఏమో వచ్చిన పంటలో మొదటి ఫలాన్ని దేవుడికి ఇవ్వాలి అనే దాని గురించి. పులియని రొట్టెల పండగ ఏమో దేవుడి సైడ్ నుండి ఎప్పటికీ లేట్ ఉండదు, ఆయన రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు, పిండి పులియక ముందే ఆయన రక్షిస్తాడు అనే దాన్ని గుర్తెచ్చుకోవడానికి. పస్కా పండగ ఏమో మన బదులు ఒక జంతువు చనిపోతుంది, నిర్దోషమైన జంతువు, అది చనిపోవడం వల్ల మనకి రక్షణ వస్తుంది అనేది ఇజ్రాయేలీలు గుర్తెచ్చుకోవడానికి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిని సూచించేవే. విశ్రాంతి దినం అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం జరుపుకోవాలి. పస్కా పండగ ఏమో యేసుక్రీస్తు వారు ఆ రోజు చనిపోయారు, మన బదులుగా చనిపోయాడు, ఆయన చనిపోవడం వల్లే మనం బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. పులియని రొట్టెల పండగ అంటేనేమో యేసుక్రీస్తు వారు ఎప్పటికీ కూడా లేట్ చేయడు, మన సైడ్ నుండే లేట్ ఉంటుంది, మనం మారు మనసు పొందిన వెంటనే దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేది దాని నుండి అర్థం అవ్వాలి. ప్రథమ ఫలముల పండగ అంటే ఆదివారం నాడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానం, ఆయనే ప్రథమ ఫలంగా మొట్టమొదటగా దేవుడికి అర్పింపబడ్డాడు అనేది మనకు గుర్తు రావాలి. పెంతెకొస్తు పండగ రోజున మనకి కొత్త నిబంధన దేవుడు ఇచ్చాడు, ఆ కొత్త నిబంధనలో నేను కూడా మనం పాటించాలి అనేది ఈ పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగడం ద్వారా కొత్త నిబంధన మొదలైంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే భూమి మీదకి దిగిందో కొత్త నిబంధన దేవుడు మనతో చేసుకున్నాడు. ఆ నిబంధన ధర్మశాస్త్రం కాదు, పాత నిబంధన కాదు, ఈ కొత్త నిబంధన మనం ఫాలో అవ్వాలి, దాన్ని గుర్తు తెచ్చుకోవాలి అనే దానికోసం ఇదనమాట. ఈ పండగలన్నీ కూడా ఇవాళ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వాటి వెనకాల ఉండే భావాన్ని గుర్తించాలి, ఆ భావాన్ని ఫాలో అవ్వాలి. ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు, మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బేదలకు పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. ఇది కూడా మనం ముందే మాట్లాడుకున్నాం. ఆ దేశంలో ఉన్న పేదవారిని, ఆ దేశంలో ఉన్న పరదేశులు దిక్కులేని వాళ్ళనే కాపాడడానికి పంట కోసే దాంట్లో కొంత భాగం వాళ్ళకు వదిలేయాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ వారముల పండగలోనే అంటే ఈ పెంతెకొస్తు పండగలోనే కరెక్ట్గా కోతకాలం అది కాబట్టి ఇది కూడా ఆ పండగలోనే కలిపి చెప్పేశాడు దేవుడు. నెక్స్ట్ 23వ వచనం, మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఇంకో పండగ చెప్తున్నాడు దేవుడు, ఏంటది, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. దీన్నే శృంగధ్వనుల పండగ అని కూడా అంటారు, అంటే బోర ఓదడం, అందరికీ పెద్ద శబ్దం చేయడం, బోరల పండగ అని శృంగధ్వనుల పండగ అని కూడా పిలుస్తారు దీన్నే. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. అంటే అందరికీ కూడా ప్రకటించడం, ఇదిగో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని అందరికీ కూడా ప్రకటించడం. ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి అని గుర్తు తెచ్చుకోవడం. శృంగధ్వనుల పండగ, బోరల పండగ, బోరలు ఊది అందరికీ కూడా ఇదిగో మీరు దేవుడి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి అని గుర్తు చేయడం అనమాట. మళ్ళీ పైన కూడా రాసుకుందాం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. 6వ పండగ ఏంటది, శృంగధ్వనుల పండగ. నెక్స్ట్ 26వ వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, పాప ప్రాయశ్చిత్త పండగ అనమాట ఇది. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అందరూ కూడా పాప క్షమాపణ పొందాలి అని చెప్తున్నాడు. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వానిని వాని ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు, అది మీ సమస్త నివాసులలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. ఇదేంటండి, ప్రాయశ్చిత్త పండుగ, పాప ప్రాయశ్చిత్త పండుగ. దీన్నే దుఃఖపరుచుకొని పండుగ అని కూడా అంటారు. ఇది కూడా పైన రాసుకుందాం మనం. 7వ పండుగ ఏంటది, ప్రాయశ్చిత్త పండుగ. నెక్స్ట్, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగలు జరపవలెను. పర్ణశాల పండుగ, దీన్నే గుడారాల పండుగ అని కూడా చాలామంది పిలుస్తారు. 7 రోజులు జరిగిద్ది, ఇంకో రోజు మొత్తం 8 రోజులు జరుగుతుంది. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు,
7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది ఆఖరి పండగ అండి. ఏంటది? గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగను ఎందుకు చేయమన్నాడంటే దేవుడు, ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆ అరణ్యంలో వాళ్ళకి తోడుగా ఉంది ఎవరో? దేవుడే కదా. ఎప్పటికప్పుడు మన్నాని, ఆహారాన్ని, నీళ్ళని అన్ని ఇస్తూ కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడితో కలిసి వీళ్ళు సహవాసం చేశారు అనేదానికి గుర్తుగా 7 రోజులు గుడారాల పండుగను వీళ్ళు జరుపుకోవాలి. ఈ గుడారాల పండుగలో దేవుడు వీళ్ళని ఎలా నడిపించాడు, వాళ్ళకి తోడై ఉండి దేవుడు వీళ్ళని ఎలా నడిపించాడు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధన భావం కూడా నేను చెప్తాను. ముందు ఈ అధ్యాయం మొత్తాన్ని మనం చదువుకుందాం. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములిచ్చు దినములు గాకయు, మీ మొక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయ అర్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. వీటినే ఇప్పుడు దాకా నేను ఏటనైతే చెప్పానో వాటిని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఏ అర్పణ దినమున ఆ అర్పణ తీసుకొని రావాలను నేను ఎలా చెప్పానో మీరు అలాగే ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. వాటి వెనకాల ఉండే భావాలు కూడా మనం చూస్తున్నాం కదా. అవన్నీ కూడా ఇజ్రాయేలీలకి ఎప్పటికీ గుర్తుండడానికి దేవుడు పెడుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. ఆ గుడారాల పండగనే ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు. మొదటి దినము విశ్రాంతి దినం, 8వ దినం విశ్రాంతి దినం. అంటే ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదో దేవుడి గురించే మాట్లాడుకోవాలి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్లు కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహము చేయవలెను. అంటే ఆనందపడుతూ ఉండాలి, ఉత్సహించు చేయవలెను. ఎందుకంటే గుడారాల పండుగ అంటే దేవుడు వాళ్ళతో ఉన్నదాన్ని గుర్తు తెచ్చుకోవడం కదా. దేవుడు వాళ్ళతో పాటు కలిసి సహవాసం చేశాడు, వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేశాడు అంటే గుర్తు. కాబట్టి ఉత్సహించుకుంటూ ఉండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలెను. ఆ గుడారాల పండుగ ఎప్పుడు చేయాలో చెప్తున్నాడు. నేను ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తిని అని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఆ 7 దినాలు కూడా గుడారాలు వేసుకుని ఆ గుడారాల్లో వీళ్ళు నివసించాలి. అంటే వీళ్ళ పిల్లలు, వీళ్ళ మనవాళ్ళు, వాళ్ళ తర్వాత తరాలోళ్ళు ఎందుకు మనం ఇలా గుడారాలు వేసుకుని ఉంటున్నాము అంటే, ఇదిగో అరణ్యంలో ఇలా గుడారాలు వేసుకునే మేము ఉన్నాము, అప్పుడు మాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ గుడారాల పండుగని అలా జరుపుకోవాలి అని చెప్తున్నాడు. ప్రతి పండగ కూడా రాబోయే తరాలకి దేవుడి లక్షణాలు మర్చిపోకుండా గుర్తు చేయడానికే దేవుడు పెడుతున్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేలీల్లో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇజ్రాయేలీలకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పాను. ఇవన్నీ కూడా దేవుడు ఇజ్రాయేలీలకి చెప్పమని మోషేకి చెప్పాడు. మోషే సేమ్ అలాగే చెప్పాడు. ఒకసారి ఈ పండగలన్నింటిలో ఉన్న భావాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా మన కోసం బలయ్యారు, మన పాపాల నిమిత్తం ఆయన అర్పింపబడ్డాడు. పులియని రొట్టెల పండుగ అంటే లేట్ అవ్వకుండా వెంటనే ఆయన తిరిగి లేచాడు. ప్రథమ ఫలముల పండగ రోజున అంటే ఆదివారం రోజున ఆయన తిరిగి లేచాడు. పెంతుకొస్తు దినమున పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి కొత్త నిబంధన మనకిచ్చాడు. శృంగధ్వనుల పండగ అంటే ఈరోజు ఆ విషయాన్ని మనం అందరికీ చెప్పాలి. శిష్యులుగా మనం ఏం చేయాలంటే, క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన సువార్తని అందరికీ కూడా వ్యాపింపజేయాలి. శృంగధ్వనుల పండగలో పాత నిబంధనలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అందరికీ కూడా బోధిస్తారు. ఇవాళ కొత్త నిబంధననే యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాలని మనం అందరికి కూడా బోధించాలి. నెక్స్ట్ ప్రాయశ్చిత్త పండగ రోజున అందరూ కూడా వాళ్ళ పాపాలకి పశ్చాత్తాపడతారు. ఇవాళ కూడా యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మన పాపాలు పోతాయి. ప్రాయశ్చిత్త పండగ పాత నిబంధనలో ఎందుకు పెట్టాడు? ఈ దుఃఖపడే పండగని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, కొత్త నిబంధనలో మన పాపాలకి మనం పశ్చాత్తాపడాలి, దుఃఖపడాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిస్మం పొందాలి అనేది మనం గుర్తు తెచ్చుకోవడానికి. నెక్స్ట్ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగ అంటే ఇజ్రాయేలీలతో దేవుడు సహవాసం చేశాడు.
ఇజ్రాయేలీలతో దేవుడు నివసించాడు అనేదానికి అర్థం. కొత్త నిబంధనలో ఎవరైతే బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధ జనంగా వాళ్ళ చివరి వరకు, వాళ్ళ అంతము వరకు పరిశుద్ధులుగానే వాళ్ళు నిలబడతారో, మధ్యలో తప్పిపోకుండా చివరి వరకు వాళ్ళు నిలబడతారో, వాళ్ళు పరలోకం వెళ్ళి దేవుడితో నిజమైన సహవాసంలో ఉంటారు, దేవుడితో నిజంగా వాళ్ళు జీవితం గడుపుతారు అనేది ఈ గుడారాల పండగ ద్వారా మనకి గుర్తు రావాలి. ఇవన్నీ కూడా దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన పండగలో, ఇవి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ దాని భావాన్ని మాత్రం ఈరోజు మనం ఫాలో అవ్వాలి, దాని భావాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటా భావం? పాత నిబంధనలో విశ్రాంతి దినం దేవుడు ఎందుకు పెట్టాడు అంటే వారానికి ఒక రోజు దేవుడి గురించి ఆలోచించాలి అని. ఈరోజు కూడా కనీసం వారానికి ఒక రోజైనా దేవుడి గురించి ఆలోచించాలి, దేవుడి లక్షణాలు తెలుసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకోవాలి, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు బలపడాలి. నెక్స్ట్, పస్కా పండుగ దేవుడు ఎందుకు పెట్టాడు? ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు వాళ్ళ బదులుగా గొర్రెపిల్ల అర్పింపబడి వాళ్ళ ప్రాణాలను రక్షించింది అనే దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి. సేమ్ అలాగే యేసుక్రీస్తు వారు మన పాపాలకి మన బదులుగా ఆయన శిలువలో మరణించాడు, కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల మనకి రక్షణ దొరుకుతుంది, ఆయన చనిపోవడం వల్ల మనం బ్రతుకుతున్నాం అనేది ఈ పస్కా పండుగలో మనం గమనించాల్సిన భాగం. నెక్స్ట్, పులియని రొట్టెల పండుగ. దేవుడు ఎప్పుడూ కూడా మనం మారు మనసు పొందితే ఆయన సైడ్ నుండి లేట్ చేయడు. పిండి పులియక ముందే, పిండి పాడవడానికి ముందే, పాపం అనేది ఎంటర్ అవ్వడానికి ముందే దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఆయన శుక్రవారం రోజున చనిపోయాడు, వెంటనే ఒక్కరోజు గ్యాప్, ఆదివారమే మళ్ళా లెగిశాడు. దేవుడి సైడ్ నుంచి ఎక్కడ కూడా గ్యాప్ లేదు అనేది మనకు అర్థం అవ్వాలి. ప్రథమ ఫలముల పండుగ. ఆదివారం రోజున ఆయన లేచాడు కదా, తిరిగి లేచాడు కదా, పునరుద్ధానుడయ్యాడు కదా. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు మొదట పరలోకానికి వెళ్ళారు. ఆయన పరలోకానికి వెళ్ళాడు అంటే మనందరం కూడా పరలోకం వెళ్తాము అని మనకి వాగ్దానం చేశాడంట అని గుర్తు. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళారు, ఆయన తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు అనేది దానిలో మనం గమనించాల్సిన భావం. నెక్స్ట్, పెంతెకొస్తు పండుగ దినం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి కొత్త నిబంధన మనతో చేసుకున్నాడు అనేది పెంతెకొస్తు పండుగ దినం. పాత నిబంధనలో పెంతెకొస్తు పండుగ రోజున ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు అని వాళ్ళు గుర్తు చేసుకునేవాళ్ళు. ఇవాళ మనం యేసుక్రీస్తు వారు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి కొత్త నిబంధన ఇచ్చారు, కొత్త నిబంధన ప్రకారంగా మనం బ్రతకాలి అనేది ఈ పెంతెకొస్తు పండుగలో ఉన్న భావం. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్, శృంగధ్వనుల పండుగ అంటే వాళ్ళు బోర్లూది మరి ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి అని అందరికీ చాటించేవాళ్ళు. ఇవాళ మనం కూడా సువార్త ప్రకటన చేయాలి, యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాల గురించి, ఆయన రెండవ రాకడ గురించి అందరికీ ప్రకటించాలి, బోర ఊది ప్రకటించాలి అనేది ఇందులో మనం ఈ కాలానికి తీసుకోవాల్సిన అర్థం. నెక్స్ట్, ప్రాయశ్చిత్త పండుగ. వాళ్ళ పాపాలకి వాళ్ళు దుఃఖపడాలి అనే దానికోసం పెట్టాడు దేవుడు ఆ ప్రాయశ్చిత్త పండుగ. ఈ కాలంలో మనం మారు మనసు పొంది మన పాపాలకి మనం పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకోవాలి అనేది ఆ పండుగలో మనం గమనించాల్సిన భావం. అలా మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని చివరి వరకు నిలబడితే, చివరి వరకు దేవునిలో నిలబడితే అప్పుడు మనం దేవుడితో సహవాసం చేస్తాం పరలోకంలో. ఇజ్రాయేలీలు ఎలా అయితే ప్రత్యక్ష గుడారం దేవుణ్ణి వాళ్ళ మధ్యలో పెట్టుకుని 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణించారో, మనం డైరెక్ట్గా దేవుడితోనే నిజంగా సహవాసం చేస్తాం పరలోకానికి వెళ్ళిపోయి అనేది గుడారాల పండుగలో ఉన్న భావం. ఈ పండుగలు మనం పాటించాల్సిన అవసరం లేదు, వాటి వెనకాల ఉండే భావాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ భావాల ప్రకారంగా కొత్త నిబంధనలో మనకి ఏ ఆజ్ఞలు అయితే ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా మనం పాటించాలి అనేది ఈ లేవీకాండం 23వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఎవరికైనా కానీ ఈ అధ్యాయంలో ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.